హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నా పేరు జకీర్. తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న చర్చ కులాల చుట్టూ తిరుగుతోంది, సామాజిక వర్గాల చుట్టూ తిరుగుతోంది. నిజానికి ఈ సమస్య అంటే ఈ అంశం అనేది చాలా సున్నితమైన అంశం అని మనందరికీ తెలుసు. సో ఈ సున్నితమైన అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయటకు తీసి కులగణన సర్వే పేరిట నిర్వహించిన సర్వేలో బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, లేకుంటే మిగతా కులాలు ఎంతమంది, ఏమిటని ఆ లెక్కలతో కూడిన ఒక రిపోర్టు అసెంబ్లీలో సబ్మిట్ చేయడం, సమర్పించడం, అంతకుముందు క్యాబినెట్ ఆమోదించడం, ఇవన్నీ కూడా మనందరికీ తెలుసు. ఆ తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్లో భారీ చర్చ జరుగుతోంది. బీసీలకు సంబంధించిన రిజర్వేషన్స్ పైన చట్టబద్ధత లేదు కాబట్టి, దీనికి ఒక శాంక్టిటీ లేదు కాబట్టి, ఈ సర్వే శాస్త్రీయంగా జరగలేదు కాబట్టి మేము దీన్ని ఒప్పుకోము అనేది ఒక పద్ధతి. బట్ ఇక రేవంత్ రెడ్డి చేసిన వేసిన ఛాలెంజ్ ఏంటంటే, మేము కాంగ్రెస్ పార్టీ పరంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% సీట్లను బీసీలకు ఇవ్వడానికి మా పార్టీ సిద్ధంగా ఉంది, మీ పార్టీలు సిద్ధంగా ఉన్నాయా అని ఛాలెంజ్ విసిరాడు. ఈ ఛాలెంజ్కు బీఆర్ఎస్ నుంచి సరైన జవాబు లేదు, లేదా బీజేపీ నుంచి కూడా సరైన జవాబు లేదు. దీనికి కారణం ఏంటంటే, బీసీలను, ఎస్సీలను లేదా అట్టడుగున ఉన్న వర్గాలను కేవలం ఓటు బ్యాంకులుగా మాత్రమే చూడడం, వాళ్ళకి ఏదో రకంగా కొన్ని ఉచిత పథకాలను అందజేసి వాళ్ళు కేవలం తమ పార్టీకి ఓట్లు వేసే మెషిన్స్గా మాత్రమే కేసీఆర్ వాడుకున్నట్టుగా మనకు అర్థమవుతోంది. 2014లో సమగ్ర కుటుంబ సర్వే అని జరిపిన సర్వే తాలూకు రిపోర్టును అప్పటి క్యాబినెట్లో సమర్పించడం కానీ లేదా అసెంబ్లీలో సమర్పించడం కానీ చేయలేదు. పోనీ ప్రజలకు ఏమైనా తెలుసా అంటే అది లేదు. దాన్ని మరి ఎందుకు చేశారు ఏమిటది ఎవరికీ తెలియదు. అది అంటే మొత్తంగా ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే, రేవంత్ రెడ్డి అత్యంత వ్యూహాత్మకంగానే ఈ కులగణన సర్వే జరిపించి ఇందులో ఉన్న మొత్తం విషయాలను బయట ప్రపంచానికి వెల్లడించి అసెంబ్లీ వేదిక మీదుగా ఆయన డైరెక్ట్గా ఇంత శాతాన్ని మేము రేపు లోకల్ బాడీస్లో ఇస్తాము, టికెట్లు ఇస్తాము అని చెప్పడంతో బీఆర్ఎస్ ఇప్పుడు రకరకాలుగా చర్చ జరుపుతోంది. ఇప్పుడు ఏం చేయాలి? నిజంగానే కాంగ్రెస్ పార్టీ కనుక స్థానిక సంస్థల ఎన్నికలు, లోకల్ బాడీస్ ఎన్నికల్లో ఒకవేళ 42% బీసీలకు కేటాయిస్తే మన పరిస్థితి ఏంటి, మనకి ఇవ్వడానికి సాధ్యమవుతుందా లేదా అనే దానిపైన చర్చ జరుగుతోంది. నేను ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పాలి. 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని 19 ఎస్సీ, 12 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు పోగా మిగిలిన 88 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 33 నియోజకవర్గాలను బీసీ అభ్యర్థులకు కేటాయించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. బీఆర్ఎస్ పార్టీ 22 మంది బీసీ అభ్యర్థులకు టికెట్ ఇచ్చింది. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఆ పార్టీ హైకమాండ్ కానీ వాళ్ళు మేము వెనుకబడిన తరగతుల పక్షాన ఉన్నాము, మేము దళితుల పక్షాన ఉన్నాము, మేము సామాజిక న్యాయం పక్షాన ఉన్నాము అని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి, లేదా వాళ్ళ ఏవైతే కామెంట్స్ ఉన్నాయో అవి అంతకు ముందు నుంచే జరుగుతున్న ఒక ప్రాసెస్లో భాగంగానే ఇప్పుడు ఈ కులగణన వ్యవహారం మనకు కనిపిస్తోంది. ఇది బీఆర్ఎస్ పార్టీని బాగా ఇరుకున పెడుతున్నట్టుగా కూడా మనకు ఇన్ఫర్మేషన్ అందుతోంది. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి రిపోర్టు తప్పుపడుతున్నారు, ఇది పారదర్శకంగా జరగలేదు, ఇది శాస్త్రీయంగా చేయలేదు, లేకపోతే దీనికి చట్టబద్ధత రావాలి, అప్పుడే మన స్టాండ్ తెలియజేస్తామని ఏదో అనుకుంటున్నారు. కానీ అదే సమయంలో బీసీలంతా కూడా ఎక్కడ కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అవుతారో, బీసీ ఓటు బ్యాంకు తమకు దూరం అవుతుందో అనే భయాందోళనలు కూడా బీఆర్ఎస్లో కనిపిస్తున్నాయి. అందువల్లనే బహుశా రేపు ఎల్లుండో పెద్ద ఎత్తున బీసీ ప్రజాప్రతినిధులు, బీసీ నాయకులతో, బీసీకి సంబంధించిన కార్యకర్తలతో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం తెలంగాణ భవన్లో ఒక సమావేశాన్ని తలపెట్టింది అంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి రిపోర్ట్ ఎఫెక్ట్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.